హాయ్ అండి. అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారి జీవిత గమనంలో ఎదురయ్యే అతి భయంకరమైన శత్రుత్వాలు, మానసిక సంఘర్షణలు మరియు ఆత్మీయుల రూపంలో ఉండే శత్రువుల గురించి ఇప్పుడు మనం అత్యంత లోతుగా చర్చించుకుందాం. వృశ్చిక రాశి వారు సాధారణంగా భూమి లాంటి ఓర్పు కలిగిన వారు. ఈ రాశి వారికి జన్మంతా సరిపడా శత్రుత్వం అనేది విధిగా మారుతుంది. ఇది ఈరోజు మొదలైనది కాదు. మీ గత జన్మల కర్మఫలమో లేదా మీ అమాయకత్వమో కానీ ఎప్పటినుంచో ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఒక విచిత్రమైన అత్యంత కఠినమైన మనస్తత్వం కలిగిన స్త్రీ వలన మీ జీవితంలో అశాంతి నెలకొంటుంది. ఒక కిలాడి మనస్తత్వం ఉన్న స్త్రీ, అందులోనూ సమాజం దృష్టిలో సానుభూతి పొందాలని చూసే ఒక బొట్టు లేని స్త్రీ విధవ ఏడుపు మీ ఇంటి మీద పడితే అది ఎంత ఘోరంగా ఉంటుందో ఈ రాశివారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటున్నారు. స్త్రీకి గౌరవం ఇవ్వడం భారతీయ సంస్కృతి. అందులోనూ కష్టాల్లో ఉన్న స్త్రీని ఆదుకోవడం మానవత్వం. కానీ ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఆ వ్యక్తి యొక్క నీచమైన బుద్ధి గురించి. ఎదుటివారి ఎదుగుదలను చూసి వారవలేక తాను అనుభవించలేని సుఖాలను ఇతరులు అనుభవిస్తుంటే చూసి తట్టుకోలేక ఏడ్చే ఏడుపు ఉంటుంది చూసారా, అది నల్ల రాయిని కూడా పగలగొట్టగలదు. వృశ్చిక రాశి వారు సహజంగానే చాలా మంచి మనసున్నవారు. ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు వారి కోసం తమ సర్వస్వాన్ని ధారపోస్తారు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. వృశ్చిక రాశి వారికి పైకి ప్రేమను ప్రదర్శించడం చేత కాదు. వారి మనసు వెన్నలాంటిదైనా వారి మాట తీరు చాలా కఠినంగా ర్యాష్గా ఉంటుంది. దీనిని మనం ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు. ఎవరైనా అన్నం తిన్నారా అని అడగడానికి రెండు పద్ధతులు ఉంటాయి. ఒకరు అమ్మ అన్నం తిన్నావా అని ఎంతో అనురాగంతో అడుగుతారు. కానీ వృశ్చిక రాశి వారు ఏయ్ ఇంకా అన్నం తినలేదా, ఎందుకు తినలేదు అని కొంచెం గద్దించినట్లుగా అడుగుతారు. దీనివలన అవతల వారు వీరికి అహంకారం అనుకుంటారు. కానీ ఆ గద్దింపు వెనుక ఉన్నది అపారమైన శ్రద్ధ మరియు బాధ్యత అనే విషయం చాలామందికి అర్థం కాదు. ఈ వృశ్చిక రాశి వారు ఈ రెండో జాతికి చెందిన వారు కావటం వలన చాలా చోట్ల అవమానాలకు గురవుతూ ఉంటారు. వారు కఠినాత్ములు కాదు, కానీ చిన్నప్పటి నుంచి వారు పెరిగిన పరిస్థితులు, వారి చుట్టూ ఉన్న పరిసరాలు వారిని అలా తయారు చేస్తాయి. వారు చిన్న వయసులో పెద్దరికాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. వృశ్చిక రాశి వారు చిన్నతనం నుంచే కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుంటారు. ఆడవారైనా మగవారైనా సరే తమ బాల్యాన్ని, తమ ఇష్టాలను పక్కన పెట్టి కుటుంబం కోసం కష్టపడటం మొదలు పెడతారు. చదువుకోవలసిన వయసులో కూడా పార్ట్ టైం జాబులు చేస్తూ లేదా చదువుని అర్ధాంతరంగా ఆపేసి కుటుంబ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తారు. తన తండ్రికి లేదా తల్లికి ఆసరాగా నిలవాలని, ఒక రూపాయి సంపాదించి ఇంటికి ఇవ్వాలని తపిస్తారు. కానీ విచారకరమైన విషయం ఏంటంటే ఈ రాశివారు ఎంత త్యాగం చేస్తున్నా కూడా తల్లిదండ్రులు వీరి పట్ల అంతగా ప్రేమను కనబరచరు. తల్లిదండ్రులకు వీరి మీద ప్రేమ లేదని చెప్పలేం, కానీ వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వీరు సంపాదించి ఇస్తున్నారు కదా, మన అవసరాలు తీరుతున్నాయి కదా అని ఒక అలవాటుగా మార్చుకుంటారు. బిడ్డ పడుతున్న మానసిక వేదనను లేదా వారి వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. ఒక గీత గీసుకొని దాని లోపలే పిల్లలను ఉంచుతారు. అంతే తప్ప ఆ గీత దాటి పిల్లల దగ్గరకు వచ్చి వారిని కౌగిలించుకొని నువ్వు పడుతున్న కష్టం మాకు తెలుసురా అని చెప్పే మనస్తత్వం వారిలో తక్కువగా ఉంటుంది. దీనివలన వృశ్చిక రాశి వారిలో ఒక రకమైన ఒంటరితనం, మొండితనం ఏర్పడుతుంది. సమాజం నుండి, జీవితం నుండి వీరు ఎన్నో గుణపాఠాలను నేర్చుకుంటారు. మనుషుల నిజస్వరూపాలను వీరు చాలా త్వరగా పసిగట్టగలరు. కానీ తెలిసినా కూడా మౌనంగా భరిస్తారు. వీరు ఒక కొవ్వొత్తి లాంటి వారు. తమను తాము కరిగించుకుంటూ ఇతరులకు వెలుగునిస్తారు. కుటుంబం కోసం రేయింబవళ్ళు కష్టపడతారు. కానీ ఈ విషయాన్ని ఎప్పుడూ పైకి చెప్పుకోరు. వృశ్చిక రాశి వారు తమ జీవితంలో అనుభవించాల్సిన సుఖాలను వదులుకొని
తమ వారు బాగుండాలని కోరుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు వీరు ఎంత చేసినా ఎదుటివారు మాత్రం వీరి మీద పడి ఏడుస్తూనే ఉంటారు. వీరు ఒక కొత్త కారు కొన్న, మీ ఇంట్లో ఒక శుభకార్యం జరిగినా లేదా మీరు ఒక మంచి పట్టుచీర కట్టుకున్న పక్కన వారు కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులు బయట వారి కంటే మీ ఇంట్లోని వారు, మీ రక్త సంబంధీకుల నుంచే ఎక్కువగా వస్తున్నాయి. ముఖ్యంగా మనం చెప్పుకున్న ఆ స్త్రీ పాత్ర గురించి ఆలోచిస్తే, ఆ వ్యక్తి మీ కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితురాలు. వృశ్చిక రాశి వారి జీవితంలో ఎదురయ్యే విచిత్రమైన పరిస్థితులు, కంటికి కనిపించని శత్రుత్వాలు మరియు వారి మనస్తత్వంలోని లోతుపాతులను వివరిస్తూ రూపొందించిన సమగ్రమైన స్క్రిప్ట్ ఇక్కడ ఉంది. వృశ్చిక రాశి వారు సహజంగానే మొండి పట్టుదల కలిగిన వారు అయినప్పటికీ వారి హృదయం చాలా సున్నితమైనది. మీరు పడే కష్టాలు, మీరు అనుభవించే బాధలు ప్రపంచానికి సరిగ్గా అర్థం కావు. చాలా కాలంగా ఈ రాశివారు ఒక రకమైన మానసిక వేదనను అనుభవిస్తున్నారు. ముఖ్యంగా ఒక స్త్రీ రూపంలో వీరికి జన్మంతా సరిపడే శత్రుత్వం అనేది ఎదురవుతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, మీ ఇంటికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి, మీ రక్త సంబంధీకురాలు లేదా మీ ఇంటి పేరు కలిగిన వ్యక్తి అయి ఉంటుంది. సమాజంలో ఏ స్త్రీకైనా గౌరవం ఇవ్వడం మన ధర్మం. కానీ ఆ స్త్రీ ప్రవర్తన వలన, ఆమె పెట్టే కన్నీరు వలన వృశ్చిక రాశి వారు పతనం కావాలని కోరుకునే మనస్తత్వం వలన ఇక్కడ మనం కఠినంగా మాట్లాడాల్సి వస్తుంది. సాధారణంగా ఒక స్త్రీకి భర్త లేనప్పుడు ఆమెను సమాజం గౌరవించాలి. ఆ పరిస్థితిని అడ్డం పెట్టుకొని ఎదుటివారి ఎదుగుదలను చూసి ఏడ్చే గుణం ఆమెలో ఉంది. ఇటువంటి నిర్దిష్ట వలన వృశ్చిక రాశి వారు ఎంత కష్టపడినా ఫలితం దక్కకుండా పోతుంది. వృశ్చిక రాశి వారి వ్యక్తిత్వం గురించి చెప్పుకోవాలంటే, వీరు ప్రేమకు దాసోహం అయ్యే రకం. ఎవరైనా కాస్త మంచితనం చూపిస్తే చాలు, వారి కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తారు. కానీ వీరికి ఒక చిన్న లోపం ఉంది. అదేంటంటే వీరు ప్రేమను పైకి చూపించలేరు. వీరి మాట తీరు కొంచెం కరుకుగా ఉంటుంది. ఉదాహరణకు, ఎవరైనా అన్నం తిన్నారా అని అడిగినప్పుడు ప్రేమగా అడగటం కంటే తిన్నావా లేదా, ఇంకా ఎందుకు తినలేదు అన్నట్లుగా కొంచెం అధికారం చెలాయించినట్లు మాట్లాడతారు. ఇది వారి తప్పు కాదు, వారు పెరిగిన వాతావరణం అటువంటిది. చిన్నతనం నుంచే ఆటపాటలకు దూరంగా ఉండి కుటుంబం కోసం బాధ్యతలను భుజాన వేసుకున్నారు. చదువుకునే వయసులో కూడా ఏదో ఒక పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచారు. ఎంత చేస్తున్నా కూడా వీరి తల్లిదండ్రులు వీరి పట్ల చూపించాల్సినంత శ్రద్ధ చూపించరు. కేవలం ఆర్థిక అవసరాలు తీరుస్తున్నారా లేదా అన్నట్లుగా చూస్తారు. అంతే తప్ప బిడ్డ మనసులోని బాధను అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. దీనివలన వృశ్చిక రాశి వారిలో ఒక రకమైన ఒంటరితనం, మూర్ఖత్వం పెరిగిపోతుంది. వీరు ఒక కొవ్వొత్తిలాగా తమను తాము కరిగించుకుంటూ కుటుంబానికి వెలుగునిస్తారు. కానీ వీరు చేసే త్యాగాన్ని ఎవరూ గుర్తించరు. పైగా బయట వ్యక్తులు మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక మంచి చీర కట్టుకున్నా, ఒక చిన్న స్థలం కొన్నా కూడా కుళ్ళుకుంటారు. ఈ ఏడుపులన్నీ కూడా బయట వారి నుంచి కంటే మీ సొంత మనుషుల నుంచే వస్తున్నాయి. మీరు నమ్మే రక్త సంబంధీకులే మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా ఆ స్త్రీ, ఆమెకు బయట వ్యక్తులతో ఉన్న పరిచయాలు మీ కుటుంబంలో చిచ్చు పెడుతున్నాయి. మీ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి, మీ ఇంట్లో ప్రశాంతత లేకపోవడానికి ఆ నెగిటివ్ ఎనర్జీయే కారణం. వారి అవసరం ఉన్నప్పుడు మీ కాళ్ళు పట్టుకుంటారు. పని తీరిపోయాక మీరు ఎవరో తెలియనట్లు ప్రవర్తిస్తారు. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే మనస్తత్వం వారిది. ఇటువంటి నరదిష్టి మరియు నరఘోష నుంచి బయటపడాలంటే వృశ్చిక రాశి వారు కొన్ని ఖచ్చితమైన నియమాలు పాటించాలి. ఈ కొత్త సంవత్సరం నుంచి మీ మనసు చెప్పిన మాట వినండి. మీ జేబులో రూపాయి తీసేటప్పుడు అది ఎవరి కోసం ఖర్చు చేస్తున్నారో ఆలోచించండి. ప్రతి ఒక్కరిని అతిగా నమ్మి మీ ఇంటి గుడ్డును బయట పెట్టకండి. ఆధ్యాత్మికంగా కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. సోమవారం రోజు శివాలయానికి వెళ్ళి స్వయంగా అభిషేకం చేసుకోండి. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించండి. అలాగే భార్యాభర్తల మధ్య
గొడవలు తగ్గాలంటే నాగప్రతిమకు పాలు పోసి జిల్లేడు ఆకుపై బెల్లం ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మీలోని కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ మంచి మనసును కోపం కప్పేయకుండా చూసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు అరికాళ్లకు కాటుకు పెట్టుకోవడం లేదా జేబులో నిమ్మకాయ ఉంచుకోవడం వంటివి చేయడం వలన దిష్టి తగలకుండా ఉంటుంది. ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వలన మీ జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోయి అదృష్టం మీ తలుపు తడుతుంది. వృశ్చిక రాశి వారు పడే కష్టానికి తగిన ప్రతిఫలం లభించే రోజులు త్వరలోనే వస్తాయి. ధైర్యంగా ముందుకు సాగండి. రక్త సంబంధంతో పాటు మీ ఇంటి పేరును పంచుకుంటున్న వ్యక్తి ఆమె తన భర్తను కోల్పోయిన బాధలో సానుభూతిని పొందుతూనే తెర వెనుక కుతంత్రాలు పన్నుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు తమ మంచితనంతో ఆమె అవసరాలను తీరుస్తుంటే ఆమె మాత్రం మీరు సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటుంది. డబ్బు కోసం ఆమె ఎంతకైనా దిగజారుతుంది. అవసరానికి కాళ్ళు పట్టుకోవడం, అవసరం తీరిపోయాక చుట్టుపట్టుకోవడం ఆమె నైజం. మీ సంపాదన అంతా ఆమె చేతుల్లో పోవాలని, మీరు ఆమెకు బానిసలుగా ఉండాలని ఆమె తపన. మీ ఎదుగుదలను చూసి ఆమె పడే అసూయ వల్ల మీ ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య అకారణంగా మనస్పర్ధలు రావటం, పిల్లల ఆరోగ్యం క్షీణించడం, ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలకపోవటం, వీటన్నింటికీ కారణం ఆ నరదిష్టి. నరదిష్టి అనేది నల్లరాయిని కూడా పగలగొడుతుంది. అందుకే వృశ్చిక రాశి వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2026 కొత్త సంవత్సరంలో మీరు కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు చేసిన త్యాగాలకు ఫలితం లభించలేదు. ఇప్పుడు మీకోసం మీరు జీవించడం మొదలు పెట్టాలి. జేబులో రూపాయి తీసే ముందు 10 సార్లు ఆలోచించండి. అనవసరమైన వ్యక్తులకు, ముఖ్యంగా కృతజ్ఞత లేని బంధువులకు ధనాన్ని దారిపోయకండి. మీ చుట్టూ ఉన్న వారిలో ఎవరు నిజమైన వారు, ఎవరు ముసుగు వేసుకున్న శత్రువులో గుర్తించండి. స్నేహితులకైనా సరే ఒక లిమిట్ ఉంచండి. అతిగా నమ్మి మీ ఇంటి గుట్టును బయట పెట్టకండి. వృశ్చిక రాశి వారు ఆధ్యాత్మికంగా కూడా బలపడాలి. ప్రతి సోమవారం లేదా నెలలో ఒక సోమవారమైన శివాలయంలో శివుడికి మీ స్వహస్తాలతో అభిషేకం చేయండి. పరమశివుడికి అభిషేకం చేయటం వలన మీకున్న సకల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాలను సమర్పించండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడానికి ఇదొక అద్భుతమైన మార్గం. ఇక కుటుంబంలో గొడవలు పడే దంపతులు శివాలయంలో ఉన్న నాగ ప్రతిమలకు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని నాగదేవతలకు పాలు పోయండి. జిల్లేడు ఆకు మీద బెల్లం ముక్క పెట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వలన భార్యాభర్తల మధ్య ఉన్న చికాకులు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది. మీ కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుకోండి. కోపం వలన మీరు చేసే మంచి పనులు కూడా బూడిదలో పోసిన పన్నీర్లా మారిపోతున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ కొత్త నియమాలను పాటించడం వలన ఆ స్త్రీల వలన వచ్చే ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు. ప్రతి అమావాస్యకు ఇంట్లో దిష్టి తీసుకోవడం మర్చిపోకండి. బయటికి వెళ్ళినప్పుడల్లా అరికాళ్ళలో కాటుకు చుక్క పెట్టుకోండి. ఇది దిష్టి తగలకుండా రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీ జేబులో ఎప్పుడు ఒక నిమ్మకాయను ఉంచుకోండి. ఎదుటివారు మీ మీద పడి ఎంత ఏడ్చినా ఆ ఏడుపు మీ మీద పనిచేయకుండా ఈ పరిహారాలు మిమ్మల్ని కాపాడుతాయి. మీరు పడే కష్టానికి దైవబలం తోడైతే వృశ్చిక రాశి వారిని ఆపడం ఎవరి తరం కాదు. మీ కుటుంబం కోసం మీరు చేస్తున్న పోరాటంలో విజయం మీదే. మీ మీద పడి ఏడ్చే ఆ కుతంత్రపు మనస్తత్వాలన్నీ క్రమంగా మీ నుంచి దూరమైపోతాయి. మీరు తిరిగి ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా జీవిస్తారు. ఈ విషయాలను మనసులో ఉంచుకొని అడుగులు ముందుకు వేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి.